అమరావతి పునర్నిర్మాణం ప్రధాని మోడీ పర్యటనపై సిపిఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అమరావతి నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రధాని తిరిగి దశాబ్దం తరువాత రాజధాని నిర్మాణంకు పునాది రాయి వేశారని, కానీ నాడు మొదలు పెట్టిన పనులు ఎంత మేర జరిగాయో ప్రధాని అడగలేదని అన్నారు. ప్రధాని చంద్రబాబును మనసున్న నాయకులు కాదని, 5 ఏళ్లు అమరావతి పనులు ఆగిపోయినందుకు ప్రధాని బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. దేశంలో కొత్త రాజధాని నిర్మాణంకు కేంద్రం నిధులు ఇవ్వాలి, అది ఇవ్వకుండా అప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రధాని మాటల్లో విశ్వసనీయత లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆ మాట ప్రస్తావనే లేకుండానే ఆయన ప్రసంగాన్ని ముగించారన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేసేదే లేదని మాట ఊసే ఎత్తలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకారం ఇస్తామని ప్రధాని ఒక్క మాట కూడా చెప్పలేదని, ఏపీలో నిర్మిస్తున్న రాష్ట్రానికి ఇప్పటి వరకు చట్టబద్ధత కల్పించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేయడాన్ని సిపిఐ స్వాగతిస్తున్నదని, కులగణను నిర్దిష్ట కాలమానం ప్రకారం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2029 కల్లా పూర్తి చేసి చట్టసభల్లో పెట్టి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. దేశం విడిచి విదేశాలకు వెళ్లిన 28 మంది ఆర్థిక ఉగ్రవాదులను ఎందుకు దేశానికి పట్టుకుని రాలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ అవినీతి చట్టం అలానే ఉన్నదని, అందుకే నాయకులను ఎవరూ పూర్తి స్థాయిలో అరెస్టు చేయలేదన్నారు. ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి సవాల్ చేస్తున్నారని, రాష్ట్రంలో కోడికత్తి వివేక హత్య కేసు అలానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ముగ్గురు అధికారులను అయితే సస్పెండ్ చేసినారు. మళ్ళా కేసులు అంటే ఈ దొంగ కార్డులు ఏరివేతలో ప్రభుత్వం పనిచేయాలంటే ఏం చేయాలి? నేను చెప్తా కదా, మౌలికమైన తేడాలు లేవు. నిజంగానే ఆ రోజు దొంగ కార్డులు ఫిట్ చేసేవాడు ఉన్నారు, డిస్ట్రిబ్యూట్ చేసేవాడు ఉన్నారు, వాళ్ళపై యాక్షన్ లేదు. అలాంటి యాక్షన్ చాలా ఉన్నాయి. అందుకే టీడీపీ వాళ్ళు చాలా మంది బాధపడతారు వాళ్ళని యాక్షన్ తీసుకున్నది ఇబ్బంది అన్నమాట వస్తుంది. అంటే ఏం జరుగుతుందంటే, ఎందుకన్నా మంది మనం కూడా రేపు పెట్టకుంటుందేమో, మనం జాగ్రత్తగా ఉందామని ఉద్దేశంతో ఉండేట్టుగా నాకు అనిపిస్తాం. అంటే ఎన్నికల సంఘమే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది, మళ్ళీ ఎందుకు వెనకడుగు చేస్తుంది? ఎన్నికల సంఘమే కదా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసింది. నారాయణ సార్ వెళ్ళి పట్టుకున్నాడు. ఇంతవరకు ఉద్యోగాలు లేదు. ఈస్ట్ లో పెట్టిన కేసు మీద విచారణ లేదు కదా, దాని మీద బాధ్యత మీద చర్యలే లేవు కదా. అప్పుడు కానీ శివప్రసాద్ రెడ్డి అది మళ్ళీ ప్రశ్నించారు. అదేముంది కాదులే, అసలు అప్పుడున్న డకాయిట్ సంఘం మీద యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మర్డర్ కేసులు అట్లా ఉన్నాయి, కోడికత్తి కేసు అట్లా ఉంది, వాటి మీద దిక్కే లేదు. ఈ సెన్సిటివ్ ఉంది. ఉప్పూరికి అయిపోయింది ఆయన కనపడలే. అనేక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చినాయి, ఇండస్ట్రియల్ మినిస్టర్ కనపడలే. అంటే ఈ అన్ని రంగాలకు ఈయనే ప్రధానమంత్రిగా, ఆయా రంగాల్లో వాళ్ళు లేరా? కాబట్టి డెమోక్రసీ లోపల అంటే ప్రభుత్వం ఇంటర్నల్ డెమోక్రసీ మొత్తం నాశైపోయిన అర్థమైపోయింది. రెండవది, దీనికి మొత్తం సహాయం చేస్తా ఉన్నారు. 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు వస్తుంది. అది అప్పు కాదు, మాది గ్రాంటర్ అన్నారు. తర్వాత 10% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తే 90% స్టేట్లకి కట్టుకోవాలని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇదంతా కరెక్ట్ కాదు, మొత్తం గ్రాంటే అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. నాకు పార్లమెంట్ నుంచి ఇచ్చినటువంటి లెటర్ ఆన్సర్ చూశాను. నేను లోన్ రికార్డు ఇస్తాను. దాన్ని ఎక్కడ కానీ 2,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంది, మిగతా లోన్ గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ లోన్ మొత్తం వరల్డ్ బ్యాంక్ కట్టుకోవాలి, వరల్డ్ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి షూరిటీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 10% గ్రాంట్, అది వాళ్ళకి కట్టాలిగా మనకు అనవసరం. మిగతా 13,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ కట్టాల్సిందే. ఇది ఆ నిజాన్ని దాచిపెడుతున్నారు. క్రితం వచ్చే పునరాయి వేశాడు. 10 ఏళ్ళకి అది శ్మశాన వాటిగా మారిపోయింది. మరి 10 ఏళ్ళకి ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నాడు. మరి 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు.
జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీకి అనుకూలే, మోడీకి వ్యతిరేకమైన పొజిషన్ లేడు. అట్లాంటప్పుడు ఈ 10 ఏళ్ల పాటు వేసే పునాదిలో ఏమైంది, ఎక్కడ జరిగింది, ఏంటి అని చెప్పేసి పొరపాట్లు అడగలే. ఒక విధంగా అవమానం కదా, తన చేతిలో పునాది వేసిన తర్వాత అది ఆ విధంగా మట్టి కొట్టుకుపోతుంటే అడగాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. మేము కూడా ఎక్కడ పోయి పార్టీ ఆఫీస్ ఫౌండేషన్ వేస్తే నెక్స్ట్ మీరు అడుగుతాం ఏమైందని. అడగలేదు, పోనీ అడగలేదు. నేను వచ్చి ఉపన్యాసం ఇచ్చాను. ర్యాపోర్ట్ లాగానే మనుషులకి ఇంత మనసు ఉంటుంది, హృదయం ఉంటుంది, హృదయ స్పందన ఉంటుంది. స్పందన ప్రకారం మాట్లాడుతుంది నిజాయితీ. కానీ ర్యాపోర్ట్స్ కట్ కాదు, కీచి పెట్టేస్తే ర్యాపోర్ట్ మాట్లాడుతుంది. అట్లా చంద్రబాబు నాయుడు మోడీ ఇద్దరు రాబోట్ లాగానే బిహేవ్ చేశారు తప్పితే ఒక స్పందన కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా నాకు కనపడ్డా. ఎందుకు కనపడిందంటే ఆ 10 ఏళ్ళు కానీ జరిగి ఉంటే ఈ పాటికి సుందరవంతంగా ఉండేది, క్యాప్టెన్ రమణ ఉండేది, పోయింది. ఇప్పుడు పచ్చిక బయలు లాక్కుంటుంది. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? బాధ్యత వహించాల్సింది నెంబర్ 1 ప్రధానమంత్రి మోడీ, నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 3 చంద్రబాబు. అయితే ఒక ఆయన ముద్దాయి తప్పించిపోయాడు. మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఫార్మాలిటీ ప్రకారం రావాలి. భారత రాజ్యాంగ వ్యవస్థలో ఫార్మాలిటీస్ ప్రధానమంత్రి వచ్చినప్పుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కట్టసి కాకుండా వచ్చి ఉండాల్సింది, రాలేకపోయాడు. అంటే ఒక మాట చెప్పుకుంటే నమ్మేవాడు. అవేమీ సంబంధం లేకుండా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిపోయారు. దానిలో ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంబంధించి ఏం చేస్తా అని చెప్పండి. ఆల్రెడీ రైల్వే మీటర్ గేజ్ మారుతా ఉంది, హైవే నడుస్తుంది. ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ గత 3-4 ఏళ్ళు నడుస్తున్న ప్రాజెక్ట్స్. వాటికి అన్నిటికీ కర్టెన్స్ కట్టి రిమోట్ ఓపెన్ చేసి ఇదంతా ఈయనే చేస్తుంటే చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 70-80 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ అయితే చేపిస్తామని. ఇది అబద్ధాలు 2 రోజులు కళ్ళు మూస్తాయని చేస్తారని నేను ఒకటే, ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారు కదా, ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యేక హోదా కానీ మనకి ఇచ్చి ఉంటే భిక్షాటనకు అక్కర్లే. దానికి ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మనకు వస్తాయి అభివృద్ధికి. ఆటోమేటిక్గా అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయకుండా ఏ రోజుకి ఆ రోజు భిక్ష వేసేటువంటి దాన్ని సంతోషపడతా ఉంటే, రోజు భిక్షడానికి సంగతి పెడతా ఉంటే ఒకరోజు వచ్చి అన్నం పెట్టారట. అబ్బా అన్నం పెట్టాలని మురిసిపోయాడట. అట్ట మురిసిపోయేటువంటి గుణాలు తప్పితే అయ్యా మాకు నిరంతరం మాకు సహాయంగా ఉండే పద్ధతిలో ప్రత్యేక హోదా కావాలని అడగలేకపోయారు. కాన్షియస్నెస్ వచ్చింది, చైతన్యం వచ్చింది. దీనికి పునాది విపి సింగ్ అగ్రపరమైన ఆయన మండల కమిషన్ పెట్టడం ద్వారా భారతదేశంలో బీసీసీకి రాజ్యాంగపరమైన హక్కులు కలుపుకోలేదు. మండల కమిషన్ ఏర్పాటు చేశాడు. అప్పుడు ఇదే బీజేపీ మండల్ వర్సెస్ కమాండర్ అంటే కమాండర్ అంటే బీజేపీ అస్త్రం. చివరికి దీన్ని మండల కమిషన్ రద్దు చేయమని కోరారు బీజేపీ వాళ్ళు. ఆయన ఒప్పుకోలేదు. లేకపోతే విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు బీజేపీ విత్డ్రా చేసుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది. నా గవర్నమెంట్ పడిపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ మండల కమిషన్ విత్డ్రా చేసుకొని చెప్పేసి విపి సింగ్ నిలబడ్డాడు. అందుకని ఇప్పుడు ఆ మండల కమిషన్ ఆ విధంగా నిలబడదు. అప్పటి నుంచి వ్యతిరేకమే, కులగణనకు వ్యతిరేకమే. చివరికి అందరూ కలిసి కోరుతున్నారు. ఎందుకంటే వచ్చే రాజ్యాంగంలో వచ్చే అనేక అంశాలపైన బెనిఫిట్ సంపాదించాలంటే జనాభాలో ఎవరు ఎక్కడ తెలుసుకోకుండా పోతే బెనిఫిట్ సాధ్యం కాదు. సరే, రాజ్యాంగ హక్కులు కూడా కావాలి. కేవలం సంక్షేమ పథకాలతో పరిష్కారం కాదు. దానిపైన ఇప్పుడు నుంచే మేము కొట్లాడుతున్నాం చేయమని చెప్పండి. ఇప్పుడు మొన్న కులగణన చేస్తా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. నేను స్వాగతం అవుతున్నాను సిపిఐ నుంచి. చాలా మంది ఇది అవుతుందా చస్తుందా అని మేనమాష లెక్క పెడుతున్నారు. అసమ్మత ప్రశ్న వేస్ట్. తీసుకున్న దేశం కరెక్టే. కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా స్వాగతం అవుతున్నాం. అయితే దీనికి టైం బాగుండాలి.
నిర్దిష్ట కాలమానం ప్రకారం మీరు పూర్తి చేస్తారని చెప్పేసి ప్రకటించకపోతే ఇదంటే పోతూనే ఉంటుంది. అందువల్ల నేను స్పష్టంగా కోరేది ఏంటంటే ఒక నిర్దిష్ట కాలమానం ప్రకటించాలి ఒకటి. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ 2029 2029లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 2029 లోపల ఇవన్నీ పూర్తి చేసి పార్లమెంటుకు అసెంబ్లీలో కూడా చట్టసభలకు కూడా రిజర్వేషన్ కల్పించేటువంటి పద్ధతికి పోవాల్సిందే. గీట్రాయి 2029 పార్లమెంట్ ఎలక్షన్స్ లోపు ఇవన్నిటిని పరిశీలించి బీసీలకి చట్టసభల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో రిజర్వేషన్ ప్రకారం పోటీ చేసేటువంటి అవకాశం కల్పిస్తే అప్పుడు బీజేపీ ప్రకటించిన సెన్సెస్కి అర్థం అవుతుంది. మొత్తం వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలా, అది పెట్టుకోమని లోన్ ఇప్పిస్తున్నారు. తర్వాత ఆయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గురువు అంటాడు, నేను ముఖ్యమంత్రిగా గుజరాత్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కూడా నేను చాలా నేర్చుకున్నాను అన్నాడు. ఒక్క నిజం ఒప్పుకుంటారా? ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారణ హోమం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మారణ హోమం జరిగినటువంటి ప్లేస్ ఇది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. డిమాండ్ చేశారు చెప్పండి. డిమాండ్ చేస్తే ఈయన్ని వచ్చి కాకా పట్టుకోవడానికి అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నాడు, ఈయన కన్వీనర్గా ఉన్నాడు, వాళ్ళ పార్టీ కన్వీనర్గా ఉన్నాడు. ఎవరు చెప్పారు, అయ్యా వాజ్పేయి కోపం వస్తుంది లేనిపోతాను చెప్పి చంద్రబాబు నాయుడు కాకా పట్టుకోమని. చంద్రబాబు నాయుడు దగ్గరికి 3 మాటలు వచ్చాడు. ఒకసారి ఎయిర్పోర్ట్లో, ఒకసారి హైదరాబాద్, ఒకసారి ఢిల్లీ ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇది ఫ్యాక్ట్ కదా, చెప్పండి అంటే అయిపోయింది కదా, అయిపోయి మంచిదే. అలాంటి వాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం పొగుడుతుంటే చంద్రబాబు మోడీ గురించి అమోఘంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు కదా, ఇదే మోడీ గారు కదా శంకుస్థాపన చేసి బట్టి నీళ్ళు మొఖాన్ని కొట్టిపోయి ఒక పైసా డబ్బులు ఇవ్వకుండా ఏడిపించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేది అనేక ఆటంకాలు పెడతాంటే కనీసం ఆటంకం పెట్టబాగా క్యాప్టెన్ చెప్పేసి ఒక మాట చెప్పగలిగాడా? చెప్పకపోగా అన్ని ఆయన సహాయం చేశాడు కదా. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సహాయం చేయలే. ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఆయనకు సపోర్ట్ చేశాక క్యాపిటల్ కట్టమని చెప్పలే. ఇప్పుడు మొత్తం ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పేసి చెప్తుంటే ఎవరు నమ్ముతారు? స్టీల్ ప్లాంట్ ఉంది, మరి స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి ఒక తీర్మానం చేశారు కేంద్ర కమిటీ. ఆ తీర్మానం ఇంకా రద్దు కాలే. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మేము పబ్లిక్ సెక్టర్ పెడతారు ఒక మాట చెప్పలేకపోయాడు, చెప్పించుకోలేకపోయాడు. ఇప్పుడు తెరార్థన ఉంది. ఉద్యోగం చల్లారితే దాన్ని వెనక కోసేద్దామని చెప్పండి. ఏమైనా హామీ లేకుండా పోయింది. మరి పబ్లిక్ సెక్టర్ సంబంధించి మూర్చ లేకుండా పోయింది. రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుంది? నిరుద్యోగ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? ఇది మంత్రాలతో వస్తుంది ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ చెప్పలే, సైలెంట్గా ఉండిపోయారు. ఆయన ఉపన్యాసం అంతా ఒకదప్పు ఉపన్యాసమే. నిజంగా రాష్ట్రానికి అభివృద్ధి కావడానికి ఉపయోగపడే పద్ధతి ఒక్క మాట చెప్పలేదు. రాజధానికి డబ్బులు మేము ఫ్రీగా ఇస్తామని చెప్పలేదు, స్టీల్ ప్లాంట్ నిలబెడతామని చెప్పలేదు, పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడే పద్ధతుల్లో స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు. ఏమీ చెప్పకుండానే ఆయన ఉపన్యాసించుకుంటుంటే ఆనందంగా ఎగిరిపోయి ఉప్పొంగిపోయి చేస్తారు. రాజు వస్తుంటే వెనకాల సోపుదారులు ఉంటారట. రాజులు పెట్టే సోపుదారులన్నీ వెనకాల పరదా పెట్టుకుని తిరిగేవాడు. అట్లా రాజు వస్తా అంటే వెనకాల పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు పక్క వెనకాల పరదాలు మోసుకుని తిరిగి చెప్తే ఎంతకంటే విశాఖం కనపడదు. ఒక్క మాట్లాడుకుండొచ్చు కదా. మేము కొట్లాడినామయ్యా ప్రత్యేక హోదా కోసం,
మాకు సహాయం చేయి, ఇప్పటికే మూలబడిపోయింది క్యాపిటల్, మాకు ఫ్రీగా డబ్బులు ఇవ్వండి, గ్రాంట్కి ఇవ్వండి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. క్లియరెన్సెస్, దీనికి చట్టబద్ధత రావాలి. మన రాష్ట్రానికి చట్టబద్ధత ఇంకా రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా మాటలు చెప్పాడు, చట్టబద్ధత కల్పిస్తారు కదా, కల్పిస్తారు. ఇవన్నీ చూస్తుంటే ఆత్మస్తుతి పరంలాగా జరిగింది తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధి అవుతుంది అని వాళ్ళ కదా చేస్తే భద్రత పడుకోవచ్చు. దానికి సెల్ఫ్ సబ్స్టైన్ క్యాపిటల్ అది. అవి లీజుకి ఇచ్చుకుంటే కూడా డెవలప్మెంట్ ఇచ్చుకుంటే కూడా కడతారు వాళ్ళు. అది కాకుండా ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంకొక 40,000 ఎకరాలు తీసుకోవాలంటున్నాడు. ఇప్పుడు తీసుకొని నెత్తి తెచ్చుకొని ఇప్పుడు దాకా వచ్చింది. మళ్ళీ ల్యాండ్స్ అంతా చేసుకుంటే రైతులందరూ అయిపోవాలన్నా, రైతులు బాగుపడతారు కదా. చేస్తున్నాడు గవర్నర్ ద్వారా, తమిళనాడు పైన గవర్నర్ దాడి చేస్తున్నాడు గవర్నర్ ద్వారా, వెస్ట్ బెంగాల్ మీద దాడి చేస్తున్నాడు గవర్నర్ ద్వారా. వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరి పెడతారు దాడి, నెక్స్ట్ ఎవరి పైన పెడతారు. కాబట్టి ఒక సూత్రం ఉంది. ఈరోజు పక్కింటోడి కోసం వచ్చాడు, నేనేం మాట్లాడలా. తర్వాత ఎదురింటోడి కోసం వచ్చాడు, వాడేం మాట్లాడలే. చివరి నా మీదకి వచ్చాడు, నన్ను అడిగేవాళ్ళు లేకుండా పోయారు. అది జరగబోయేది. ఇది ఫెడరలిజం మొత్తం దెబ్బతింటుంది. ఎన్టీ రామారావు స్ఫూర్తి భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థని సుస్థిరం చేయడానికి ఎన్టీ రామారావు కృషి చేశాడు. అలాంటి ఎన్టీ రామారావు కృషి చేసి ఫెడరలిజాన్ని స్ట్రాంగ్ బలపరిచేటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఫెడరలిజం నాశనం అయిపోతామని చెప్పి ఒక మాట చెప్పలేకపోయాడు. గవర్నర్ ద్వారా రాజ్యాంగం ధ్వంసం చేస్తా ఉన్నారు. చాలా సుప్రీంకోర్టే పట్టించుకుంది. సుప్రీంకోర్టే పట్టించుకొని ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్స్ ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. క్యాబినెట్ ఇచ్చినటువంటి తీర్మానాన్ని 3 నెలల లోపల పరిష్కారం చేయాల్సిందని అనిపిస్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్ కానీ ఎన్నికైన ప్రభుత్వాలు పంపినటువంటి తీర్మానాన్ని పెండింగ్ పెట్టకూడదు అనిపిస్తే తెలిపించారు. దాని స్వాగతం పలకలే కదా మన ముఖ్యమంత్రి. స్వాగతం పలకపోగా సాక్షాత్తు దేశ ఉపాధ్యక్షుడు సుప్రీంకోర్టు ఖండిస్తున్నాడు. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఏదో గవర్నమెంట్ వ్యవస్థ, అదో గవర్నమెంట్ వ్యవస్థ అంటే స్టాట్యూటరీ బాడీస్. ఇవన్నీ స్టాట్యూటరీ బాడీస్ ఒక బాడీ మీద ఇంకొక బాడీ వ్యతిరేకించమంటే న్యాయస్థానం పైన దేశ ఉపాధ్యక్షుడు అంటే భారతదేశంలో ప్రథమ పౌరాలు దేశాధ్యక్షుడు, ద్వితీయ పౌరులు ఉపాధ్యక్షుడు. ద్వితీయ పౌరులుగా ఉండేటువంటి వ్యక్తే జ్యుడిషియరీ పైన దాడులు చేసి నీకు అది తెలుస్తూ అనిపిస్తుంది వార్నింగ్ ఇస్తుంటే ఇక రాజ్యాంగం ఎక్కడ నిలబడుతుంది? న్యాయ వ్యవస్థ నిలబడుతుందా? న్యాయ వ్యవస్థ లేకుండా పోతే ఇంకా దురాగతంగా ఎట్లా కూడా పోవాలన్నా అంటే ఒక రాజ్యాంగ సంక్షోభం వచ్చింది. నేను చెప్పదలుచుకుంది రాజ్యాంగ సంక్షోభం వచ్చింది. రాజ్యాంగ సంక్షోభం ప్రతిపక్ష పార్టీల వల్ల రాలేదు, విదేశీ శక్తుల వల్ల రాలేదు. ఈ భారతదేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మోడీ ప్రభుత్వం నుంచే రాజ్యాంగంలో సంక్షోభం ఏర్పడిపోయింది.